అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ నోటిఫికేషన్ అనేది చూడడం జరిగింది. కొన్ని క్లాసెస్ కూడా చెప్పుకున్నాము. సో, అందులో భాగంగానే ఈరోజు తెలుగులోని ఇంపార్టెంట్ పర్యాయ పదాలనేటివి మనకు ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలు మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాము. సో, ఇక్కడ మనం ఫస్ట్ చూడబోయేది అనలము. సో, అనలము అంటే ఏంటి? పర్యాయ పదాలు ఏంటి అంటే అగ్ని, చిచ్చు, మంట. ఓకేనా? అనలం అంటే అగ్ని, చిచ్చు, మంట. ఆ తర్వాత అంబకము అంటే బాణము, శరము, అమ్ము. అలాగే ఏనుగు. ఏనుగు అంటే కరి, హస్తి, గజం. ఓకేనా? మనకి ఇవ్వచ్చు గజం అంటే పర్యాయ పదాలు ఏంటి? అట్లా ఎలా అయినా అడగచ్చు క్వశ్చన్ అనేది. ఏనుగు అంటే పర్యాయ పదాలు ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. కరి, హస్తి, గజం. తర్వాత కప్ప. ఓకేనా? మండూకం, బేకం, దర్దురం. ఆ తర్వాత తాబేలు అంటే కూర్మం, కమటం, కచ్చపం. ఓకే, కమటం అంటే ఏంటి అని కూడా అడగవచ్చు, మనం గుర్తుంచుకోవాలి. తాబేలు. తృణం అంటే గడ్డి, పచ్చిక, గరిక. తర్వాత కనుక మనం చూస్తే పురం అంటే పట్టణం, నగరం, స్థానీయం. తర్వాత పులి. పులి అంటే పుండరీకం, వ్యాఘ్రం, శార్దూలం. తర్వాత బావుట అంటే జెండా, పతాక, ధ్వజం. ఓకేనా? ఆ తర్వాత 10వది మనం ఇక్కడ చూద్దాము. మేఘం అంటే మొగులు, జీమూతం, వారిదం. ఆ తర్వాత 11వది సదనం అంటే ఇల్లు, నివాసం, మందిరం. ఆ తర్వాత 12వది సింహం అంటే కేసరి, మృగరాజు, పంచాస్యం. ఓకేనా? పంచాస్యం అంటే ఏంటిది కూడా అడగవచ్చు, అంటే సింహం. ఇలా మనం గుర్తుంచుకోవాలి. కేసరి అంటే ఏంటి, ఇట్లా మనం గుర్తుంచుకుంటే మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత హర్షం అంటే సంతోషం, ముదం, సంబురం. ఓకేనా? సో, ఇక్కడ ఇంకా చూద్దాం మనం అంగడి. సో, అంగడి అంటే దుకాణం, విపణి, మడిగే. ఆ తర్వాత ఆత్మజుడు. ఆత్మజుడు అంటే కుమారుడు, పుత్రుడు, సుతుడు. ఆ తర్వాత ఆసక్తి. సో, ఆసక్తి అంటే అపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఓకేనా? ఆ తర్వాత 17వది చూద్దాం ఇక్కడ కుందేలు. కుందేలు అంటే చెవుల పిల్లి, శశం, శరభం. ఓకేనా? శరభం అంటే ఏంటి అంటే కుందేలు. ఆ తర్వాత గోవు. గోవు అంటే ఆవు, దేనువు, సురభి. తర్వాత 19వది దాత. దాత అంటే త్యాగి, వితరణశీలి, ఉదారుడు. అలాగే ఇక్కడ మన ఈ క్లాస్లో లాస్ట్ 20వ పర్యాయ పదం అయితే చూద్దాము. దూడ అంటే లేగ, క్రేపు, పెయ్య. ఓకేనా? ఈ విధంగా మనం ఇక్కడ ఇంపార్టెంట్ పర్యాయ పదాలు అయితే, ముఖ్యమైన పర్యాయ పదాలు అయితే చూడడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్. అలా ఇంకా టెక్స్ట్ బుక్లో చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఇవి చూస్తూనే అవి కూడా చూడండి. ఎందుకంటే మన పర్యాయ పదాలు అనేది దాదాపుగా అడుగుతారు మన ఎగ్జామ్లో. కాబట్టి ఇవి చూస్తూనే అవి కూడా చూడండి. అలాగే రివిజన్స్ కూడా చేయండి. రివిజన్ కూడా చేస్తే మనకు ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో, ఈ క్లాస్ కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.